ఏమిస్తారు? సాధకాలే పెద్ద ప్రాబ్లంలో ఉంటారు ఈ ప్రపంచంలో. ఎవరైతే పూర్తిగా భగవంతుడి పైన విశ్వాసం లేదు, నాస్తికులు, పాపకర్మాలు చేసుకుంటారు, వాళ్ళ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళ తర్వాత గతి ఏంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళ అజ్ఞానంలో ఉండిపోతారు. ఎవరైతే పరమహంసులు వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ ఒక లెవెల్లో ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం లేదు. ఎవరైతే మధ్యలో ఉన్నారు, ఇటు పూతనా కాదు ఇటు పరమహంస కాదు, వాళ్ళు ఎల్లప్పుడూ ప్రాబ్లంలో ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇటు ఆసక్తి వెళ్ళట్లేదు, ఇటు కృష్ణుని పట్టుకోలేకపోతున్నాం గట్టిగా అని. రెండు స్టూడెంట్స్లో కూడా చూస్తాం కదా, ఎవరైతే బాగా చదివేసి ఎగ్జామ్కి వస్తారో వాళ్ళ టెన్షనే ఉండదు. వాళ్ళ ఎగ్జామినేషన్ హాల్లో ఇక్కడ నుంచి అక్కడ తిరిగి అందరితో హాయ్ హలో చెప్తారు, ఏదో రివైజ్ అయిపోయిందా ఏంటి అని. అందరూ వాళ్ళ పట్ల చూసి అసూయ ఫీల్ అవుతూ ఉంటారు, ఇది చక్కగా రివైజ్ చేసి హ్యాపీగా తిరిగేస్తున్నారు. ఎవరైతే పూర్తిగా చదవలేదు వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు, ఏంటి ప్రాబ్లం లేదు, మూవీ స్టోరీ రాసేస్తాను, నాకేం ప్రాబ్లం, ఎందుకు అంత టెన్షన్ పడాలి, వాళ్ళకి టెన్షన్ ఉండదు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. మధ్యలో ఎవరైతే కొంచెం చదివారు కొంచెం చదవలేదు వాళ్ళే ప్రాబ్లంలో ఉంటారు. అంటే తిన్ని ఫాలో చేయాలా తన్ని ఫాలో చేయాలి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో సాధకాలకి ప్రాబ్లం, ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉందంటే మనం ఒక గుహ లోపలికి వెళ్తున్నాము. ఆ గుహ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ద్వారం తీర్చి ఉంది, మనం లోపలికి వెళ్తున్నాము, లోపల అంధకారంగా ఉంది, ఇక్కడ లైట్ అనేది మనకి కనిపించట్లేదు, మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయ్యామో అక్కడి నుంచి కూడా ఇంకా లైట్ కనిపించదు. అప్పుడు లోపల మొత్తం అంధకారం కనిపిస్తుంది. అప్పుడు మనం భయపడిపోతాం, ఇదేంటి నాకు మొత్తం అంధకారంగా కనిపిస్తుంది, నాకు ఇక్కడ కూడా లైట్ కనిపించట్లేదు, ఎక్కడి నుంచి అయితే వచ్చాను అక్కడ కూడా లైట్ లేదు. ఇప్పుడు ఆ ఒక నిమిషంలో ఎలా అనిపిస్తుంది అంటే తిరిగి వెనక వెళ్ళిపోవాలా. కానీ ఆ నిమిషం ఎవరైనా స్థిరంగా ఉండగలిగితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే తప్పకుండా గుహ తాలూకా ఇంకొక ద్వారం అక్కడ ఉంది, అది తీర్చి ఉంది. కొంచెం ధైర్యం, పేషెన్స్ మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం భౌతిక విషయాల్లో నిమగ్నం ఉన్న వాళ్ళు తాలూకా ఒక సాంగత్యం వదిలేస్తాము అండ్ భగవద్భక్తి దగ్గరికి ముందుకు వెళ్తాము, ఒక్కొక్కసారి మనకి ఎలా అనిపిస్తుందంటే ఇటు నాకు కృష్ణుడు కనిపించట్లేదు, ఇటు నాకు కృష్ణుడు తాలూకా ఆదాన్ ప్రదాన్ అంటే భగవంతుడు కన్నా నన్ను రెస్పాండ్ అవుతున్నాడు అని కూడా నాకు అర్థం అవ్వట్లేదు, ఇటు నా బంధు బాంధవుల్ని కూడా వదిలేశాను, ఇదేంటి నేను మధ్యలో చిక్కిపోయాను, ఇటు అంధకారం ఉంది అటు అంధకారం ఉంది. వీళ్ళు మానేశారు నన్ను ఫోన్ చేయడం, ఎందుకు బాబు సండే అంటే ప్రతి సండే టెంపుల్కి వెళ్ళిపోతాను, ఫోన్ చేయడం మానేశారు. ఇటు భగవంతుడి దగ్గర కూడా మాకు ఏమీ రెస్పాన్స్ కనిపించట్లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వెనక వెళ్ళిపోతే బాగుందని. ఎక్కడైతే అలా ఆలోచించి వెనక వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ పతనాన్ని చెందుతారు. అయితే ఆ నిమిషం ఏం చేయాలి, భయంగా అయితే ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే లైట్ కనిపించట్లేదు. అందు గురించి కదా గురువు అవసరము. ఆ ఒక సమయంలో గురువుని పట్టుకోవాలి, ఆ ఒక నిమిషం గురువుని పట్టుకోవాలి, ఎందుకంటే నాకు ఇక్కడ అంధకారం అటు అంధకారం, ఇంకా నాకు ఎవరు లేరు అని ఆ ఒక్క శ్రద్ధతోని ఎప్పుడైతే మనం గురువు తాలూకా చేతి పట్టుకుంటామో ఆ తర్వాత కొంచెం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఎవరు అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు లైట్ కనిపిస్తుంది, అప్పుడు కృష్ణ రెస్పాన్స్ అవ్వడం మొదలు పెట్టారు. కానీ ఆయన వెయిట్ చేస్తారు, ఇంకా కొన్ని అడుగులు ముందుకి పెట్టు. మనము 2 పెట్టినప్పటికీ భయపడతాం, వెనకెళ్ళిపోతాను చేయలేనేమో, అందరు నవ్వుతున్నారు, తిలక్ చూసి ఏదో చెప్తున్నారు, మాలా బ్యాగ్తో ఏదో చెప్తున్నారు, ధోతి కుర్త వేసుకుంటే ఏదో సిగ్గుగా ఉంది, వెనకెళ్ళిపోతాను, ఎందుకు బయట నుంచి వస్తాను, నాకు ఇంకా పెద్దగా సేవ చేయాలి, ఎన్నో రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఆ నిమిషం కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఎంత అర్థం ఉంది. కిం వా దయాలు శరణం వ్రజేమ, భగవంతుడికైనా ఎక్కువ దయాలు ఎవరుంటారు?